जय हो। దేశ రాజధాని ఢిల్లీ శివార్లలో నోయిడా, అక్కడ ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట నిత్యము బారులు తీరే పేద రోగులు. మధ్యాహ్న భోజన వేళ వారి దురవస్థ చెప్పలేనివి కాదు. వారి దయనీయ పరిస్థితి అటుగా నిత్యం వెళ్తుండే ఓ ఉద్యోగి విదిత్ శర్మను కదిలించింది. ఆయన పెద్ద మనసుతో జనరసోయి కేంద్రం ఏర్పాటు చేసి వారి ఆకలి తీరుస్తున్నారు. తక్కువ ధరకే మంచి భోజనం అందిస్తూ మానవత్వం చాటుకుంటున్నారు. ₹5 ఇంటి తరహా భోజనం. తెలుగు రాష్ట్రాల్లో కాదు, ఢిల్లీ సమీపంలో నోయిడా దగ్గర. సాధ్యమేనా అన్న సందేహం సహజం. కానీ అసాధ్యాన్ని సుసాధ్యం చేసిన వ్యక్తి, ఆ మానవతా పరిమళం పేరు విదిత్ శర్మ. నోయిడాలో నివసించే శర్మ ఓ ప్రైవేటు ఉద్యోగి. రోజూ అక్కడ ప్రభుత్వాసుపత్రి దగ్గర పేద రోగుల సహాయకులకు, సమీప పరిశ్రమల కార్మికులకు ₹5కే పప్పన్నం, సాంబారన్నం అందజేస్తున్నారు. వారు ఈ భోజన వసతిని గౌరవప్రదంగా భావించి స్వీకరించేలా ఈ ధరను నిర్ణయించారు. జన్ రసోయి కా ఫౌండర్ హూं। ये जन रसोई इनिशिएटिव నేను జన్ రసోయి వ్యవస్థాపకుని. నోయిడా ప్రభుత్వాసుపత్రిలో రోగులతో వచ్చే వారికి అందుబాటు ధరలో ఆహారం ఇచ్చేందుకు 2024 జనవరిలో ఈ ప్రజా వంటశాలను స్థాపించాను. వైద్యం కోసం ఆసుపత్రికి వచ్చే వారికి జన్ రసోయి ద్వారా కేవలం ₹5కే భోజనం అందిస్తున్నాం. लोगों को हम अफोर्डेबल मील सर्व करते हैं सिर्फ ₹5 में। నోయిడా ప్రభుత్వ ఆసుపత్రి ఎదుట మధ్యాహ్న భోజన వేళ దయనీయ దృశ్యాలు చూసి చలించారు. ప్రియమైన ఆత్మీయులతో వచ్చేవారి సహాయకులు, బంధువులు ఖర్చులతో సతమతమవుతున్నారు. భోజనం చేయకుండా తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయటాన్ని విదిత్ శర్మ గమనించారు. తగిన పరిష్కారం కోసం అన్వేషించారు. इस इनिशिएटिव के माध्यम से हम रेगुलर खाना అవసరమైన వారికి రుచి, శుచి, ఆరోగ్యకరమైన భోజనం అందించడం మా లక్ష్యం. ఇప్పుడు సోమవారం నుంచి శనివారం వరకు నిర్వహిస్తున్నాం. ఆసుపత్రిలో ఆదివారం అవుట్ పేషెంట్లు ఉండరు. అందువల్ల ఈ ఆహార సరఫరా కేంద్రాన్ని మూసివేస్తాం. ఆ రోజు జనం తగ్గిపోతారు. మేము ఈ ఆసుపత్రిని ఎంచుకోవటానికి కారణం ఉంది. ఆర్థికంగా వెనుకబడిన వర్గాల వారికి ఇలాంటి సాయం ఎంతో అవసరం. వారి జీవితాల్లో ఒక మార్పు తేవటానికే మా ఈ చిరు ప్రయత్నం. जो इकोनॉमिकली बहुत वीकर सेक्शन से आते हैं, उन लोगों की जिंदगी में एक छोटा सा बदलाव लाने की 2024 జనవరిలో ఏర్పాటు చేసిన ఈ కేంద్ర ముఖ్యోద్దేశం రోగులకు, కార్మికులకు అందుబాటు ధరలో ఇంటి తరహా భోజనం అందజేయటం. ఈ భోజనంలో రాజ్మా పప్పన్నం, పచ్చిశనగ పప్పన్నం, కంది పప్పన్నం సరఫరా చేస్తున్నారు. కేవలం ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే కాదు, ఆ ఆహార పదార్థాలు అచ్చం ఇంట్లో వండి తెచ్చిపెట్టినట్లే ఉండాలన్నది విదిత్ శర్మ ఉద్దేశం. सर्व हमारा ये कम्युनिटी किचन నోయిడాలోని మా సామాజిక వంటశాలలో వండిన వంటకాలను మా వ్యాన్లోనే నోయిడా ప్రభుత్వాసుపత్రికి సరఫరా చేస్తాం. స్టాల్లో భోజనం అందుకునే వారి సంఖ్య రోజు 7 నుంచి 800 వరకు ఉంటుంది. మా బృందం అందించే ఈ ఆహారం అత్యంత నాణ్యతతో ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందికి ఈ ఆరోగ్యకరమైన భోజనాన్ని అందిస్తాం. 10 से ज्यादा लोगों के पास ये भोजन पहुंचाया जाए। నిజానికి ఈ భోజనాన్ని ఉచితంగానే అందించవచ్చు. ₹5 ఎందుకు తీసుకుంటారంటే, ఉచితంగా అందజేస్తే అందుకోటానికి వారు హుందాగా భావించరు. చెల్లించే డబ్బు కొద్ది సొమ్మే కావచ్చు. దాతలు ఇచ్చింది తింటున్నామన్న న్యూనతాభావం ఉండదు. స్వాభిమానం కాపాడినట్లుంటుంది. విదిత్ ఎంతో ఆలోచనతోనే ఇలా నిర్ణయించారు. बहुत से लोगों के मन में सवाल होता है कि ₹5 क्यों? చాలా మంది ఈ ₹5 మాత్రం మీరెందుకు వసూలు చేస్తారని ఎందరో అడుగుతున్నారు. ప్రారంభ కాలంలో అలాగే మేము ఉచితంగా సరఫరా చేశాం. ఉచితంగా ఇవ్వటం ఆహార వృధాకు దారితీసింది. ₹5 వసూలు వల్ల తీసుకునే వారికి ఉచితంగా తీసుకుంటున్నామన్న భావన ఉండదు. మాకు నిర్వహణ ఖర్చులు వస్తాయి. విన్ విన్ పద్ధతి అన్నమాట. एक डिग्निटी मेंटेन रहती है, सो दोनों ही पार्टीज के लिए विन विन सिचुएशन है। ఎటువంటి హడావిడి లేకుండా జన్ రసోయి నిరాడంబరంగా ఆరంభమైంది. ఇప్పుడు 10 మంది నిబద్ధత కార్యకర్తల బృంద సహకారంతో జన్ రసోయి నడుస్తోంది. ఇక్కడ ఆహారం అందుకుంటున్న వారి సంఖ్య ఇప్పుడు 700. నోయిడాలోని ఇతర ఆరోగ్య కేంద్రాలకు తమ సేవలు విస్తరించాలని, వేలాది మందికి అందజేయాలన్నది విదిత్ శర్మ దీర్ఘకాలిక లక్ష్యం.
ये जो भी इनिशिएटिव हम लोग रन कर रहे हैं, इनिशिएटिव लोगों की सपोर्ट से ही रन होता है। हम ప్రజా సహకారం ఉంటేనే జన్ రసోయికి మనుగడ. వారందరి క్షుద్బాధ తీర్చడం మా ఒక్కరి వల్ల అయ్యే పని కాదు. అందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి విరాళాలిచ్చి ప్రోత్సహించాలి. ఇచ్చే విరాళాలకు పన్ను మినహాయింపు ఉంది. మాకు అంకితమై పనిచేసే 10 మంది నిబద్ధ కార్యకర్తల బృందం ఉంది. వారే వండి వార్చి తెచ్చి పంపిణీ చేస్తారు. మా ఈ మానవతా కార్యక్రమానికి అందరూ ముందుకొచ్చి సహకరించాలని మా వినమ్ర విజ్ఞప్తి. ఇప్పుడంటే వందల సంఖ్యలో అందజేస్తున్నాం. భవిష్యత్తులో రోజు 3000 మందికి ఆహారం అందజేయడం మా లక్ష్యం. 3000 लोगों के पास ये खाना पहुंचा पाएं, अफोर्डेबल मील। కరుణతో ఆరంభించే చిన్న ప్రయత్నాలతోనే ఎందరో జీవితాల్లో మార్పు తేవచ్చని విదిత్ శర్మ తన జన్ రసోయి కేంద్ర స్థాపనతో నిరూపిస్తున్నారు.